దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. వెల్కమ్ టు మెట్రో న్యూస్. విశాఖపట్నంలోని ఋషికొండపై నిర్మించిన అత్యాధునిక ప్యాలెస్ భవనాలను ప్రైవేటు సంస్థలకు లీజుకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విధానంలో ఈ భవనాల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించనుంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి గల సంస్థలు జూలై 10లోగా దరఖాస్తు చేసుకోవాలి. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో సుమారు 452 కోట్ల రూపాయల ప్రజాధనంతో ఈ భారీ భవనాల నిర్మాణం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రుల కమిటీ సిఫార్సుల మేరకు వీటిని ప్రైవేటుకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై మరింత తాజా సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. విశాఖపట్నంలో అత్యంత విలువైన భవనాలుగా పేరుగాంచిన ఋషికొండ ప్యాలెస్ సంబంధించి ఎట్టకేలకు అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఎట్టకేలకు ఒక పూర్తి స్థాయిలో ముగింపు పలిగే దిశగా అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో దాదాపు 450 కోట్ల రూపాయలు వెచ్చించి 3 రాజధానుల పేరుతో విశాఖ ఆర్థిక రాజధానిగా గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన పరిపాలన భవనం కింద దీన్ని నిర్మించాలని చెప్పేసి కూడా గతంలోనే ఏపీ టూరిజం శాఖ చెందిన ఆ ప్రాంతంలో ఆ స్థలంలో ఈ ఋషికొండ ప్యాలెస్ నిర్మించడం జరిగింది. అప్పటికే దానికి పూర్తి స్థాయిలో విమర్శనం జరిగింది. విశాఖ ప్రజలే కాకుండా అన్ని రాజకీయ పార్టీలు కూడా దాన్ని విమర్శించిన పరిస్థితి. గతంలో జనసేన అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చినా కూడా అడ్డుకున్న పరిస్థితి. అయితే ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలి, దాన్ని ఏ విధంగా పూర్తి స్థాయిలో కొనసాగించాలి, దాన్ని ఏ విధంగా చేస్తే ఆదాయం వస్తుంది, దాన్ని ఏ విధంగా దాదాపు ప్రజాధనాన్ని 450 కోట్లు వెచ్చించి నిర్మించిన ఈ ప్యాలెస్ ని దీన్ని ఏ విధంగా వినియోగించాలని చెప్పి కూడా తర్చనా భర్జన పడిన పరిస్థితి. ఏం చేయాలో ప్రభుత్వాన్ని కూడా అర్థం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటీవలే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరూ కూడా ఈ ప్రాంతానికి సందర్శించడం జరిగింది. అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దానికి సంబంధించి ఆదేశాలు జారీ చేసిన ఒక ఏదైతే కేబినెట్ సబ్ కమిటీ కూడా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కేబినెట్ సబ్ కమిటీ కూడా ప్రాంతానికి ఇచ్చేసి ఏ విధంగా నిర్మాణం చేపట్టారు, దీన్ని ఏ విధంగా మనం మెయింటైన్ చేయాలన్న దాని మీద ఒక రివ్యూ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎట్టకేలకు అయితే రివ్యూ మీటింగ్ అయిన తర్వాత ఎట్టకేలకు దీన్ని ఏ విధంగా కొనసాగించాలని కూటమి ప్రభుత్వం అయితే ఫైనల్ చేసిన పరిస్థితి. ఈ రోజు కొత్తగా ఒక ఆదేశాలు కూడా జారీ చేసింది. జూలై 10వ తేదీలోపు ప్రస్తుతం ఉన్న ఏదైతే ప్యాలెస్ ఉందో మెయింటెనెన్స్ కింద లీజ్కి ఇవ్వాలని చెప్పి కూడా ఒక ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఈ ప్రతిపాదన ద్వారా ఎవరైతే ఆసక్తి ఉంటారో దాన్ని దరఖాస్తు చేసుకోవాలని చెప్పి కూడా కొన్ని షరతులు ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ ఋషికొండ ప్యాలెస్ దీన్ని హోటల్ మెయింటెనెన్స్ తీసుకుందామని చెప్పేసి కూడా హోటల్ తాజ్ కానీ లేదా అనేక కంపెనీలు కూడా దాన్ని విజిట్ చేయడం జరిగింది. అయితే అక్కడ ఎక్కువ గదులు లేకపోవడం వల్ల హోటల్ నిర్మాణానికి సంబంధించి కూడా అది ఉపయోగకరంగా ఉండదని వారు కూడా నిస్సాయస్థితిలో ఉండిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు తాజాగా రిలీజ్ చేసిన నియమ నిబంధనలు ఏ విధంగా లీజింగ్ సంబంధించి అగ్రిమెంట్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలి, ఏ విధంగా దాన్ని వినియోగించుకోవాలని దాని మీద ఏదైతే ఈ రోజు రిలీజ్ అయిందో దాంట్లో ఆ పాయింట్ కూడా పూర్తిగా మెన్షన్ చేసిన పరిస్థితి. అయితే దాదాపు 74 ఎకరాలు ఉన్న ఈ ఋషికొండ భూములకు సంబంధించి ఏదైతే ప్యాలెస్ ఉందో ఆ ప్రాంతం 74 ఎకరాలు. ప్రస్తుతం దాన్ని వినియోగించే 18 నుంచి 19 ఎకరాల మధ్య నిర్మాణం చేపట్టారు. మిగతా ఆ భాగం అంతా కూడా ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ ఖాళీ ప్రాంతం కూడా ఎవరైనా G+1 నిర్మాణం చేపట్టుకోవచ్చు. వారికి కావాల్సిన ప్రకారంగా వాళ్ళకి ఏ విధంగా డిజైన్ కావాలో ఆ స్ట్రక్చర్ తగ్గ కూడా నిర్మాణం చేపట్టుకునే అవకాశం కల్పిస్తున్నట్టు కూడా ఈ రోజు రిలీజ్ చేసిన జీవోలో పేర్కొనడం మనం గమనార్హం చూడొచ్చు. అంటే ఎవరైతే దీన్ని తీసుకుంటారో మెయింటెనెన్స్ కింద దీన్ని ఏ విధంగా లీజ్ ఇస్తున్నారో వారికి ఉపయోగకరంగా ఉండే దిశగా ఆ ప్రాంతాన్ని కూడా వినియోగించుకోవచ్చు అని చెప్పి కూడా ఇవ్వడంతో అనేక కంపెనీలు కూడా ఇప్పుడు పోటీ పడే అవకాశం ఉంటుంది. అనేక కంపెనీలు కూడా ఆసక్తి చూపే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం చూసినట్లయితే 450 కోట్ల ప్రజాధనాన్ని వినియోగించారు, ఖచ్చితంగా దీన్ని వేస్ట్ చేశారని చెప్పి కూడా అప్పటికే అనేక విమర్శలు గత ప్రభుత్వ హయాంలో నడిచేది. అయితే ఆ ప్రజాధనం ఈ విధంగా దుర్వినియోగం చేయడం వల్ల దీన్ని ఏ విధంగా ఈ భవనాన్ని వినియోగించాలి, దీన్ని ఏ విధంగా అంత స్థానం ఖర్చు పెట్టినప్పుడు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలి, ప్రభుత్వం ఆదాయం ఏ విధంగా దీన్ని రప్పించాలి, లేకపోతే దీని మెయింటెనెన్స్ అయితే చాలా అదనంగా జరుగుతుంది. మంత్లీ చాలా మెయింటెనెన్స్ చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో అది అలా ఖాళీగా ఉండడం వల్ల మెయింటెనెన్స్ ఛార్జీలు అదనం అవడం వల్ల చాలా అనేక రకాలుగా కూడా ప్రభుత్వానికి ఇది చాలా తీవ్రమైన నష్టం. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం
నేను పూర్తి స్థాయిలో చెక్ పెట్టాలని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో అయితే ఈరోజు తాజాగా జియో రిలీజ్ చేయడం జరిగింది. లీజుకి సంబంధించి ఇప్పుడు తుది దశకు చేరుకుంది కాబట్టి అనేక కంపెనీలు కూడా ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన జియో ప్రకారంగా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఎట్టకేలకు రుషికొండ భూములు అయితే దీనికి సంబంధించి కథం ముగింపు దశకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి త్వరలోనే ఏ కంపెనీలు ఆసక్తి కలిగి ఉన్నా కూడా పూర్తిగా వెల్లడించే అవకాశం ఉంది. జూన్ 10వ తేదీ లోపు అప్లై చేయాలని చెప్పి కూడా కొన్ని కండిషన్లు కూడా పెట్టడం జరిగింది. విజయాన్ని స్థితితో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖపట్నం. తూర్పుగోదావరి జిల్లా కడియపులంక నర్సరీలో ప్రస్తుతం యాసిడ్ పురుగుల బెడదతో ఆందోళన చెందుతున్నాయి. సుమారు 3,000 మంది నర్సరీ రైతులు మొక్కల ఉత్పత్తి, రవాణా పనుల్లో నిత్యం నిమగ్నమై ఉండగా దాదాపు 50,000 మంది కార్మికులకు ఈ రంగం జీవనాధారంగా ఉంది. ఇటీవల కురుస్తున్న చెదురుమదురు వర్షాల కారణంగా మొక్కల ఎగుమతులు ఊపందుకున్నప్పటికీ అదే సమయంలో యాసిడ్ పురుగుల ఉధృతి కూడా పెరగడంతో శ్రామికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాసిడ్ పురుగుల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, ఇప్పటి వరకు ఈ యాసిడ్ పురుగు వల్ల రైతులు కానీ అదేవిధంగా మరి ఎంత మేర అనారోగ్య పాలు అయ్యారు, అండ్ అలానే అసలు ఈ యాసిడ్ పురుగు అనేది అసలు ఎలా వ్యాప్తి చెందుతుంది? పావని, ఏదైతే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కడియం అలాగే కడియపులంక నర్సరీ రైతుల్ని ఒక కీటకం అయితే హడలిస్తుంది అని చెప్పాలి. ముఖ్యంగా ఈ కీటకం ఎదురుపడితే చాలు ఒక్కసారిగా ఆందోళన చెందుతున్న పరిస్థితి అవుతుంది. ఇప్పటికే ఒక 200 మంది పైబడి ఈ క్రిమి బారిన పడి పూర్తిగా కూడా దద్దుర్లు, ఒంటిపై దద్దుర్లతో 20 రోజులుగా ప్రస్తుతం బాధపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రుల్లో చేరిన తర్వాత ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేకపోయినా ప్రస్తుతం ఈ పెడిలవ్ బీటిల్స్, అలాగే తెలుగులో యాసిడ్ పురుగులుగా పిలిచేటటువంటి ఈ క్రిమి కీటకం ఏదైతే ఉందో ప్రస్తుతం చీమల జాతికి చెంది రెక్కలతో ఉన్నటువంటి ఈ యాసిడ్ పురుగు ప్రస్తుతం ఈ నర్సరీ ప్రాంతంలో తొలుత 2 నెలల క్రితం కొద్ది మోతాదులో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతం లక్షల్లో ఈ పురుగులన్నీ కూడా కడియం నర్సరీలో మొక్కల ప్రాంతంలో కూడా పూర్తిగా వ్యాప్తి చెందిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ యాసిడ్ పురుగు ఒక్కసారిగా మొక్కలు రవాణా చేసేటప్పుడు ఇక్కడ నుంచి వేలాదిగా ప్రతిరోజు కూడా ఇతర రాష్ట్రాలకి, ఇతర ప్రాంతాలకు కూడా ఈ కడియం నుంచి నర్సరీ మొక్కలు పూర్తిగా కూడా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. ఎగుమతి చేసే సందర్భంలో అక్కడ చాలా మంది జీవనోపాధి కోసం కూలీలుగా పనిచేస్తున్న నేపథ్యంలో ప్రత్యక్షంగా ఒక 1000 మంది పనిచేసినా నర్సరీలో పూర్తిగా కూడా పరోక్షంగా అక్కడ 1,00,000 వరకు కూడా కూలీలు అయితే పనిచేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. వాళ్ళందరికీ జీవనాధారం పూర్తిగా కూడా నర్సరీలలో పని కావడం. అయితే ప్రస్తుతం వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ ప్రాంతంలో పనిచేస్తుంటే ఈ క్రిమి కీటకం ప్రస్తుతం వాళ్ళని ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని చూసి ఒక్కసారిగా ఒకవేళ ఒంటి మీద పాకితే దాన్ని అదిమి పట్టి రాస్తే కనుక అది విడుదల చేసే రసాయనం పూర్తిగా కూడా యాసిడ్ గా ఉండడం, అగ్ని మంట తలపించేలాగా మంట ఉండడం, 20 రోజుల పాటు ఒంటిపై దద్దుర్లు, బొబ్బర్లు వచ్చి తగ్గకుండా ఉన్నటువంటి పరిస్థితిలో అదంతా ఆ ప్రాంతం ఏదైతే పురి విసర్జించినటువంటి రసాయనం ఒళ్ళంతా ఎక్కడ పడిందో అక్కడంతా కూడా అగ్ని వల్లే మాడిపోతూ పూర్తిగా కూడా శరీరం నల్లగా అయిపోతుంది, లేదంటే తెల్లగా అయిపోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే దీనితో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత నర్సరీ రైతుల్లో పనిచేసే కూలీలందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పెడిరో బీటిల్స్ జాతికి చెందినటువంటి ఈ యాసిడ్ పురుగు ప్రస్తుతం ఏదైతే అది విడుదల చేసేటటువంటి రసాయనం పూర్తిగా కూడా కంట్లో పడితే నైరోబి ఐ అనేటటువంటి ఒక వ్యాధి కూడా సంక్రమిస్తుంది. పూర్తిగా కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉందని వైద్యులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఒంటిపై ఏదైతే ఇది విడుదల చేసే రసాయనం పట్ల చర్మ వ్యాధులు ప్రస్తుతానికి బొబ్బర్లు, దద్దుర్లు, అలాగే అగ్ని మంటలు ఉంటాయి తప్ప అది తాజాగా పూర్తిగా కూడా నివారించే ప్రక్రియ ఏముందని చెప్తున్నారు? మరి డాక్టర్లు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రాబ్లం వచ్చినప్పుడు అని చెప్తున్నారు? ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా గతంలో కూడా యాసిడ్ పురుగుల వల్ల చాలా ప్రమాదాలు అంటే ఎప్పటి నుంచో ఇది ఉందా. అయితే ఇప్పుడు దాని వ్యాప్తి మరింత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే లక్షల్లో ఈ పురుగులు వ్యాప్తి చెందాయి, అవి గతంలో చాలా తక్కువ ఉండేవి కాబట్టి ఎన్నో ఎక్కువ ప్రమాదాలు జరిగేవి కాదు. ఎక్కువ ప్రమాదాలు. థ్యాంక్ యూ వర్మ.
కర్నూలు నగర ప్రజల జీవనాడి రాయలసీమ ముఖ చిత్రమైన హంద్రీ నది ఇప్పుడు అక్రమార్కుల కోరల్లో చిక్కి విలవెల్లాడుతుంది. నగర పరిధిలో దాదాపు 5.40 కిలోమీటర్ల పొడవున సాగుతూ తుంగభద్రలో కలిసే ఈ పవిత్ర నది గాజుల దిన్న హంద్రీనివా ప్రాజెక్టుల ద్వారా జిల్లాలో దాదాపు 40,000 ఎకరాలకు పైగా సాగునీటిని లక్షలాది మందికి త్రాగునీటిని అందిస్తుంది. అయితే గత కొంతకాలంగా ఇరువైపులా ఉన్న 50 మీటర్ల బఫర్ జోన్ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ రాజకీయ నాయకులు బడా రియల్టర్ల అండతో నదిని సైతం కబ్జా చేస్తున్నారు. ఇటీవల రెవెన్యూ ఇరిగేషన్ శాఖల సంయుక్త సర్వేలో నది కుడిగట్టున 164, ఎడమగట్టున 174 చొప్పున మొత్తం 338 అక్రమ నిర్మాణాలు వెలిసినట్లు అధికారికంగా తేలింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, ప్రస్తుతం కర్నూలు నగర జీవనాడిగా భావించే మరి ఈ హంద్రీ నదిలో అక్రమాల పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది? పవని, కర్నూలు జిల్లాలో ప్రవహించేటటువంటి హంద్రీ నది కర్నూలు నగర నడిబొడ్డున ప్రవహిస్తూ ఉంటుంది. ఈ హంద్రీ నది సుమారు కర్నూలులో 5 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. అయితే ఈ హంద్రీ నది ద్వారా సుమారు 40,000 ఎకరాలకు సాగునీరు, అదే రకంగా లక్షల మందికి తాగునీరు అందిస్తున్నటువంటి పవిత్ర హంద్రీ నది ఇప్పుడు అక్రమార్కుల కోరలో చిక్కుకుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కర్నూలు పట్టణంలో ఆ హంద్రీ నదికి ఇరువైపులా కూడా, కుడివైపు ఎడమవైపు రెండు వైపులా కూడా అక్రమార్కులు నదిని యథేచ్ఛగా పూర్తిగా అక్రమ కట్టడాలను నిర్మించుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. నగరంలో ఉన్నటువంటి భవనాల వ్యర్థాలను, అదే రకంగా ఈ డంపునంతా తీసుకొచ్చి నదిలో వేసి అదంతా కూడా చదును చేసుకుంటూ పూర్తిగా నదిని కొంచెంగా కుదిస్తూ దానిపై నిర్మాణాలు చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీని ఫలితంగా వర్షాకాలం వస్తే చాలు ఈ నదిలో ప్రవహించేటటువంటి నీరంతా కూడా రోడ్లపైకి వస్తున్నటువంటి పరిస్థితి. రోడ్లపైకి వచ్చి అటు రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. అయితే ప్రధానంగా కర్నూలు పట్టణంలో నగర నడిబొడ్డులో ప్రవహించేటటువంటి హంద్రీ నదిలో సుమారు వేల మందికి తాగునీరు అందించేటటువంటి హంద్రీ నదిలో ఒకవైపు మున్సిపాలిటీ డ్రైనేజ్ వాటర్ తో పాటు ప్రవహిస్తుంది. మరోవైపు ఇటు ఈ కర్నూలు నగరంలో ఉన్నటువంటి భవనాల వ్యర్థాలు ఏవైతే ఉంటాయో కూల్చినటువంటి భవనాల వ్యర్థాలు, సిమెంటు, కాంక్రీటు దిమ్మెలు అన్ని కూడా తెచ్చి ఈ నదిలోనే వేస్తూ నదిని అంతా కూడా పూర్తిగా ఆక్రమించేసుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఇటీవల సర్వే చేసి సుమారు కుడివైపు ఎడమవైపు దాదాపు 338కి పైగా అక్రమ నిర్మాణాలు చేపట్టారని చెప్పి కూడా గుర్తించారు. దీనికి సంబంధించి ఇకపై మున్ముందు ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా కూడా దాదాపు 200 కోట్లకు పైగా నిధులతో అటు ఏదైతే పాయింట్లు, కొన్ని మార్కింగ్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేసి గోడలు కూడా నిర్మించాలని చెప్పి నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆ రకంగా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అది కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఫలితంగా పూర్తిగా అటు హంద్రీ నది భవిష్యత్తులో పూర్తిగా కనుమరుగైపోయి నది కాస్త కాలువలో మారే అవకాశం ఉందని చెప్పి కూడా నగరవాసులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదైతే తెలంగాణలో ఈ హైడ్రా ఏర్పాటు చేసి అక్కడ గవర్నమెంట్ ఏ రకంగా అయితే ఈ కాలువలు, అదే కాలువల పక్కన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుందో ఆ రకంగానే కర్నూలులో కూడా ఈ హైడ్రా వంటిది ఏర్పాటు చేసి నదికి ఇరువైపులా ఏవైతే అక్రమ కట్టడాలు ఉంటాయో వాటిని కూడా కూల్చివేసి నదిని కాపాడాలని చెప్పి కూడా అటు చాలా మంది కోరుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఇంత చరిత్ర ఉన్నటువంటి ఈ హంద్రీ నది ఏదైతే ఉంటుందో నగర నడిబొడ్డున ప్రవహిస్తూ నగర అందాన్ని పెంచేటటువంటి హంద్రీ నదిని ఈ రకంగా అక్రమార్కులు పూర్తిగా తమ స్వాధీనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అధికారులు కూడా ఈ రకంగా వ్యర్థాలు వేసి పూర్తిగా నదిని ఆక్రమిస్తున్నా కూడా పట్టిన పట్ల కూడా వాళ్ళకి విమర్శలకు తాగిస్తుంది. థ్యాంక్ యూ మురళీకృష్ణ. మంత్రి లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతుంది. క్రీడలు, ఆధ్యాత్మికత, మౌలిక వసతులు కల్పన వంటి రంగాల్లో ముందంజలో ఉంది. ఇటీవల మంగళగిరి అంతర్జాతీయ స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు విజయవంతంగా నిర్వహించడంతో మంగళగిరి పేరు మారుమోగగా ఇప్పుడు చారిత్రాత్మక లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 6.3 కోట్ల వ్యయంతో యాగాశాల నిర్మాణం, గంటా మండపం, వాహనశాల పునర్నిర్మాణ, శ్రీకృష్ణదేవరాయ మండపం,
పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఒకవైపు క్రీడా కార్యక్రమాలతో యువతను ఆకర్షిస్తున్న మంగళగిరి మరోవైపు ఆలయ అభివృద్ధితో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకోబోతుంది. మంగళగిరి పానకాల స్వామి ఆలయ అభివృద్ధి పనుల గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. అమరావతి రాజధానిలో ముఖ్య నియోజకవర్గంగా మంగళగిరి అభివృద్ధి కార్యక్రమాల్లో శరవేగంగా దూసుకెళ్లిపోతుంది. నారా లోకేష్ ఆధ్వర్యంలో మంగళగిరికి ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇంతకుముందు మంగళగిరి అంటే సాధారణ నియోజకవర్గం, ఇప్పుడు మంగళగిరి అంటే డెవలప్మెంట్లో ముందంజలో పరుగులు తీస్తుంది. అయితే ఇటీవల ఏసీ అకాడమీని డెవలప్ చేసి ఏపీఎల్ మ్యాచ్లు ఎంతో ఘనంగా నిర్వహించి రాష్ట్ర స్థాయిలో ఒక గుర్తింపు తెచ్చారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతో మంది ఈ క్రీడను చూసేందుకు ఆసక్తిగా రావడం జరిగింది. కొన్ని వేల సంఖ్యలో రావడంతో మరియు అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ మ్యాచ్ నిర్వహించడంతో ఒక మంచి గుర్తింపు, క్రీడా రంగంలో మంచి గుర్తింపు అయితే తెచ్చుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఆధ్యాత్మిక రంగంలో కూడా ముందుకు దూసుకెళ్లిపోతుంది. ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటైన లక్ష్మీ నరసింహస్వామి గుడి ఏదైతే ఉందో అది ఇప్పుడు 6.3 కోట్ల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చుట్టారు. ఈ రోజు ఉదయం మంగళగిరి ఈ ఆలయానికి చేరుకొని శంకుస్థాపన కార్యక్రమానికి ఆయనే స్వయంగా శ్రీకారం చుట్టడం జరిగింది. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడి ఇంకా మౌలిక సదుపాయాలు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా ఉండేందుకు భక్తులకి అలాగే ఈ గుడి ప్రాంగణం ఎలాంటి భంగం కలగకుండా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరగాలని అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నూతన యాగశాలకు ఇక్కడ శ్రీకారం చుట్టారు. అలాగే గంటా మండపం పునరుద్ధరణ, వాహనాలు పార్కింగ్ కూడా ఇంకా డెవలప్ చేయాలని, అలాగే శ్రీకృష్ణ దేవరాయ మండపం కూడా పునరుద్ధరించాలని, ఇంకా మౌలిక సదుపాయాలు ఇంకా పెంచే విధంగా కూడా ఈ వ్యయం అనేది ఎంతో ఉపయోగపడుతుందని కూడా తెలపడం జరిగింది. ఇంకా మొత్తంగా చూసుకుంటే విద్యా రంగానికి సంబంధించి కూడా ఎంతో డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఒకప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకే పరిమితం అనుకున్న విద్య ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి కూడా చేరుకుంది. ప్రైవేట్ స్కూల్లో పిల్లల్ని మాన్పించి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసే విధంగా అయితే ఇప్పుడు విద్యారంగం పరుగులు తీస్తోంది. అయితే నారా లోకేష్ ఆధ్వర్యంలో మంగళగిరి అనేది శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు దూసుకెళ్లిపోతోంది. ఇంకా మంగళగిరి నియోజకవర్గానికి వస్తే రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు సరఫరా, లైటింగ్స్ ప్రతి ఒక్కటి ఇప్పుడు రాజధానిగా అమరావతి డెవలప్ అవుతుంది. ఈ నేపథ్యంలో భారీ జనాభా పెరిగే అవకాశం ఉంది. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ట్రాఫిక్ని నియంత్రించేలాగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో మొత్తంగా చూసుకుంటే మంగళగిరి అనేది ఏపీ రాష్ట్రంలో కీలక మైలురాయిగా వేగవంతంగా డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. సో ఇంకా భవిష్యత్తులో ఓన్లీ ఈ క్రీడా ఆధ్యాత్మికానికి కాకుండా పర్యాటన రంగంలో కూడా ఇంకా డెవలప్మెంట్స్ జరిగే విధంగా కూడా ప్రణాళికలు జరుగుతున్నాయి. సో ఈ రోజు మొత్తంగా చూసుకుంటే ఆనం రామనారాయణ రెడ్డి, నారా లోకేష్, పెమ్మసాని ఈ ముగ్గురు ఆధ్వర్యంలో ఈ రోజు ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో అయితే యాగశాలకు శంకుస్థాపన జరిగింది. ఈ చుట్టుపక్కల ప్రాంత వాసులంతా కూడా మంగళగిరి ఇలా ఎదుగుదల ఓన్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతుందని, గతంలో మంగళగిరికి ఎలాంటి ప్రాధాన్యత లేదు, డెవలప్మెంట్స్ కూడా లేవు. సో కూటమి వచ్చిన 2 ఏళ్లలోనే మంగళగిరి అనేది రాష్ట్ర స్థాయిలో ఒక గుర్తింపు పొందిందని చెప్తున్నారు. మంగళగిరికి ముఖ్య ఎమ్మెల్యేగా నారా లోకేష్ రావడం వాళ్ళు చేసుకున్న అదృష్టం అని కూడా భావిస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకే న్యూస్, మంగళగిరి నుంచి. తిరుపతి నగరంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతుంది. ప్రధాన కూడళ్లలో కొన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ సక్రమంగా పనిచేయకపోవడంతో ట్రాఫిక్ స్తంభించడం, రోడ్డు ప్రమాదాల ముప్పు పెరగడం, అత్యవసర సేవలకు ఆటంకం కలగడం వంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరోవైపు నగరంలోని కీలక కూడళ్లలో సీసీ కెమెరాల సంఖ్య కూడా తగినంతగా లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న తిరుపతిలో ట్రాఫిక్ నిర్వహణను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా తిరుపతి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. అదే విశేష పర్వదినాల్లో అయితే కూడా ఆ సంఖ్య దాటి కూడా ఇటు లక్షలాది మంది భక్తులు కూడా తిరుమలకు వస్తుంటారు. అయితే టెంపుల్ సిటీ అంటే శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవం పాదాల చెంత వెలిసినటువంటి తిరుపతిని తాకిన అనంతరమే కూడా ఇటు శ్రీవారి భక్తులు తిరుమలకు కూడా చేరుకుంటుంటారు. అయితే ఈ నేపథ్యంలో తిరుపతిలో కూడా ఏదైతే ప్రధాన రహదారులు ఉంటాయో ఆ రహదారుల ప్రాంతంలో కూడా ట్రాఫిక్ సిగ్నల్లో అంతరాయంలో ఏర్పడంతో కూడా వాళ్ళు సరైన సమయానికి కూడా తమ మార్గాలకు కూడా చేరుకోలేనటువంటి పరిస్థితి అయితే కూడా నెలకొంది. ఏదైతే కూడా మనము తిరుపతి నగర నడిబొడ్డున ఉన్నటువంటి సెంట్రల్ పార్కు ఉందో ఆ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ కూడా చూడొచ్చు పూర్తిగా కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా వెలగనటువంటి పరిస్థితి. అంటే రెడ్ సిగ్నల్ కావచ్చు, గ్రీన్ సిగ్నల్ కావచ్చు, అదేవిధంగా ఎల్లో సిగ్నల్స్, వీటికి పూర్తిగా కూడా ఈ లైట్లో కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యి కూడా ఇటు సిగ్నల్ కనపడకపోవడంతో
అది గ్రీన్ సిగ్నల్ పడిందా రెడ్ సిగ్నల్ పడిందా అని కూడా తెలుసుకోకుండా నేరుగా వాహనదారులు కూడా మూవ్ అవుతూ ఇబ్బందులకు గురవడమే కాకుండా ప్రమాదాల బారిన కూడా పడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనం విజువల్ ద్వారా చూడొచ్చు. గతంలో దానికంటే పైన కూడా ప్రత్యేక సిగ్నల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఆ సిగ్నల్ పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయిన తర్వాత ఇక్కడ మరొక సిగ్నల్స్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఈ సిగ్నల్స్ కూడా మనం చూస్తే ఎక్కడ కూడా ఒక్క లైట్ అంటే కూడా అంటే రెడ్ వెలిగితే గ్రీన్ వెలగదు, గ్రీన్ వెలిగితే రెడ్ వెలిగినటువంటి ఈ పరిస్థితి అయితే కూడా నెలకొందన్నటువంటి మనం ప్రధానంగా చెప్పుకోవాలి. మరోపక్క ఏదైతే కూడా ఇది ప్రధానంగా కూడా తిరుపతి నడిబొడ్డున ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో అంటే ఒక పక్క ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ అంటే నగరవాసులు కాయకూరలు కొనాలంటే ప్రధానంగా ఈ ప్రాంతానికి రావాల్సి ఉంటుంది. మరోపక్క ఈ దారి అయితే ఏదైతే ఇప్పుడు మనం చూపిస్తున్నామో ఈ దారి వచ్చి నేరుగా ఇటు తిరుపతి ఏదైతే కలియుగ వెంకటేశ్వరుడు అన్నైనటువంటి గోవిందరాజస్వామి ఆలయం ఉంటుంది. అదేవిధంగా రైల్వే స్టేషను ఈ ప్రాంతంలోనే ఉంటుంది. అయితే తిరుమలకు వచ్చేటువంటి భక్తులు వెంకటేశ్వర స్వామి అన్నను దర్శించుకునేందుకు ఈ ప్రధాన మార్గాన్ని కూడా ఎంచుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఈ విధంగా సిగ్నల్స్ ఉండడం చేత కూడా ఇటు భక్తులు కావచ్చు ఇటు నగరవాసులు కూడా పెద్ద ఎత్తున ఇబ్బందికి గురవడమే కాకుండా ప్రమాదాల బారిన కూడా పడి ఈ ఇబ్బందులు కూడా అయితే కూడా గురవుతున్నట్టు పరిస్థితి. మరోపక్క ఏదైతే కూడా తిరుపతి నగరంలో కూడా అనేక ప్రాంతాల్లో అంటే గతంలో అయితే మాత్రము సిగ్నల్ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉండేవి. ఎవరైతే కూడా సిగ్నల్ను దాటిన వెంటనే వాళ్ళని గుర్తించి వాళ్ళ నెంబర్ ప్లేట్ ద్వారా కూడా గుర్తించి వాళ్ళ మొబైల్కి చలానా రూపంలో కూడా ఇటు మెసేజ్ పంపించే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయి అంటే ఎండకి ఎండి వానకు తడిచి అవి కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోవడంతో కూడా ఇది గమనించకుండా చాలామంది వాహనదారులు కూడా ఏదైతే సిగ్నల్స్ని గమనించకుండా ఇటు ఆ సిగ్నల్స్ను దాటి ప్రమాదాల బారిన కూడా పడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి దీనికి ఏదైతే సదరు అధికారులు ఉంటారో అంటే దీనికి సంబంధించి తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం కావచ్చు, అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, వీళ్ళు దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడైతే ఇటు సిగ్నల్స్ పని చేయకుండా ఉంటాయో వాటిని పూర్తి స్థాయిలో అందుబాటుకి తీసుకురావడమే కాకుండా తిరుపతి నగర నడిబొడ్డున అంటే నిత్యం కూడా ఇక్కడ వేలాది మంది భక్తులు వస్తూ అంటారు. వాళ్ళు కూడా ఎక్కడ ప్రమాదాలను బారి పడకుండా ఉండేందుకు కూడా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దీనిపైన అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి YK. That's all for now. Keep watching YK News తెలుగు వారి కొండ చప్పుడు.